బలపడుతున్నాం, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. ఒక్కసారి మా భార్యను ఒకసారి ఇట్లా రా. 29 years నుంచి మేమందరం మా మిస్సెస్ యానివర్సరీ జరుపుకుంటున్నాం. పర్లే, నెక్స్ట్ టైం చూద్దాం. మా భార్య మేమందరం రేపు తీసుకొస్తాం కేక్ అన్న. మా కోసం ఎదిత్య ప్రేయర్ చేస్తాడు, మా కుటుంబం కోసం. మీరు కూడా జస్ట్ చేతులు దాసండి చాలా. దయచేసి దయచేసి కొంచెం లేద్దాం. మీరు కూడా మీ అందరి పక్షాన మాత్రమే చూపించండి. మీ కుడి చేతి ఒక చిన్న ప్రార్థన ఏకీభవిద్దాం. 29 సంవత్సరాలు వైవాహిక దాంపత్య జీవితాన్ని ప్రభు ఆశీర్వదించి చక్కటి స్వాస్థ్యపు కుమార్తెను అనుగ్రహించి వారి భవిష్యత్తును కూడా అద్భుతంగా ఆశీర్వదించి చక్కగా ఫలించేటి కుటుంబముగా యెహోవాయందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా వారి చేతల కష్టార్జితం అనుభవిస్తారు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ పచ్చని ఒలివ మొక్కల వలె ఉందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని దేవుడు చెప్పినట్లుగా ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ఇంతవరకు ఆశీర్వదించిన దేవుడు ఇక ముందు కూడా మరిన్ని దీవెనలతో ప్రభు నింపునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. సేవకులు మిగిలిన వారందరం కూడా మీ కుడి చేయి చాపి మరి భార్య భర్త వారి వైపు చాపి ఇంకా అద్భుతంగా ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నా. ఈ దాసులు మా ప్రియులు ప్రసాదన్న గారిని, తనను ప్రేమించి అనుగ్రహించినటువంటి వదినమ్మ గారిని, ఇద్దరి వైవాహిక దాంపత్య జీవితాన్ని గత 29 సంవత్సరాలు కంచె వేసి కాచి కాపాడి ఎన్నో ఒడుదుడుకుల నుంచి, అవరోధాల నుంచి, ఆటంకాల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనలో నుండి విడిపించు మీ కౌగిలిలో భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి మరో నూతన సంవత్సరమును నీ దయా కిరీటముగా నీ బిడ్డలకు దయచేసినందుకు కృతజ్ఞతలు. ఈ పెళ్లి రోజు నీ మహిమార్థమే బిడ్డలు నిండుగా ఆశీర్వదించబడాలని నీ బిడ్డలముగా మేము చేయి చాపి ఆశీర్వదిస్తున్నాం. యేసు నామములో దీవించండి నాయనా. ఇరుగురి ఆత్మీయ జీవితాలను, ఆరోగ్యాలను, ఆయా కుటుంబ ఆర్థిక పరమైనటువంటి విషయాలలోను, పిల్లల భవిష్యత్తు విషయాలలోను, చేయుచున్నటువంటి డ్యూటీలంతట్లోను, నడిచే మార్గములోను, చేయుచున్న పరిచర్యలోను, సమస్త విషయాలలో చాలిన దేవునిగా ఉంటూ మరిన్ని ఎన్నెన్నో ఇలాంటి పెళ్లి రోజులు, యానివర్సరీ డే జరుపుకోవటానికి సహాయపడుతూ ముందుకు నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే చెల్లించుచు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి ఆశీర్వదించి దీవించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నాకంటే పెద్దవారు కాబట్టి నేను చెప్పడం మంచిది, కానీ దేవుని కృపను బట్టి చెప్పాల్సి వస్తుంది. చాలా సంతోషం ఉంది. నా ప్రైజ్లా థ్యాంక్ యూ. ఎందుకో అనిపించింది ప్రేయర్ చేసుకు. ఎవరైనా భార్య భర్తలు ఈ నెలలో ఉంటే ప్రేయర్ అయిన తర్వాత రండి, నేను ప్రేయర్ చేస్తాను. వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ ఉంటే నేను ప్రేయర్ చేస్తాను. మ్యారేజ్ సర్వీస్ ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత. ఓకే. సో అవి ఖర్చులు చాలా ఇబ్బందితో ఈ మాసం చాలా కష్టాల మీద నడుస్తుంది, కానీ దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మేమందరము తిరుగుతూ దేవుని వాక్యం ద్వారా మేము నడుస్తున్నామని చెప్పడానికి ఈ యొక్క సాక్ష్యం అంతే. ఓకే.
వాక్యంలోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మీరు మాతోటి మాట్లాడమని, మా హృదయాలు కదిలించమని, మాలో ఉన్నటువంటి ఈ యొక్క వీక్నెస్ని ఏదైతే ఉందో దేవా, బలహీనతను తీసివేసి మీ వాక్యం ద్వారా బలపరచమని, పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. వాక్యంలో వెళ్ళే ముందు మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మా సీనియర్ పాస్టర్ రాజ్ కుమార్ అండ్ మాస్టర్ మెర్లిన్ పట్ట వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వారు మమ్మల్ని ఇలా ట్రైన్ చేశారు, ట్యూనప్ చేశారు, ఇలా దేవుని వాక్యంలో నడవాలని మాకు చెప్పారు. వాళ్ళు మమ్మల్ని మా జీవితంలో వాళ్ళు టైం స్పెండ్ చేశారు. అందుకు వాళ్ళు ప్రత్యేకంగా వందనాలు. నా తోటి పాస్టర్స్ అందరికి కూడా వందనాలు. పేరు పేరున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే మన క్రిస్టియన్ లైఫ్ అంటే క్రీస్తులో నడుస్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, పేరుకు మనం క్రిస్టియన్స్మా, లేదంటే జీవితం అంటే బైబిల్ పట్టుకుంటేనే అయిపోద్దా, లేకుంటే ఎట్లా మన జీవితం ఎలా అంటే, నేను అనేది ఈ సంవత్సరం ఇలా ఉంటాము, నెక్స్ట్ ఇయర్ ఇంకొకలా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. యాక్చువల్గా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా, దేవుని మీద ఆధారపడి నడుచుకునే బిడ్డలు జనరల్గా వాక్యం ఏం చెప్తుంది అనేది మీకు చెప్తాను. 2-3 పాయింట్లు ఉన్నాయి. యాక్చువల్గా 2-3 పాయింట్లు కూడా ఎక్కువ అవుతుందేమో. మాకు ఇచ్చిన టైము, ఈయన స్వర్జన్ రాజు గారు టైం కొద్దిగా తక్కువ ఇచ్చారు, కానీ చేస్తాను, కంప్లీట్ చేస్తాను. మొదటి పాయింట్ ఏంటంటే ప్రేయర్, ప్రార్థన. రెండోది దేవుని కుమారులుగా మనం ఏం చేయాలి, సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారులు ఎవరు, తర్వాత నమ్మకం, విశ్వాసం అనేది ఏంటి అని ఈ 3 పాయింట్లు మ్యాక్సిమం తక్కువలో తెలుసుకుందాం. ప్రేయర్ అనేది మొదటిగా ప్రేయర్ గురించి మనం ధ్యానం చేస్తే, ప్రేయర్ ఏదైనా కానీ మన సిట్యువేషన్ ఎటువంటి సిట్యువేషన్ అయినా చేంజ్ చేస్తుంది. మన ప్రేయరు మన పరిస్థితి ఏదైనా కానీ, ఆ పూటకు ఉండకపోవచ్చు, లేదంటే నెక్స్ట్ భోజనం మనకు చేసుకోవాలంటే ఎట్లా, ఎవరు ఇస్తారు, ఇప్పుడు వెళ్ళి మనం ఎవరి దగ్గరన్నా తీసుకోవాలన్నా, లేకుంటే లేదంటే అప్పు ఎలా తీరుతుంది, మన పరిస్థితి ఏమవుతుంది నెక్స్ట్ అన్నాక ముందే మన ప్రేయరు మనం స్టార్ట్ చేస్తే మన పరిస్థితి చేంజ్ అవుతుంది. ప్రేయర్కున్న శక్తి అటువంటిది, ప్రేయర్లో ఉన్నటువంటి బలం అలాంటిది. అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా మొదటిగా చెప్పాలంటే, మనమందరం ఇప్పుడు పడే బాధలన్నీ దేవునిది కావు, మనవే. మన ఆలోచన తీరు, మన ఆలోచించే విధానము, ఆలోచించినటువంటి ఏమంటాం ప్రత్యామ్నాయము, మన బతికి ఇంతే. మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇలానే ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఇలానే బీదోళ్ళలాగా, ఇదేంటి ఆఖరికి ఏందో అంటరానితనంలాగా అట్లా ఉండాలనేది జనరల్గా మాకు చిన్నప్పటి నుండి చెప్తున్నది. మేము చిన్నప్పటి నుండి చదువుకున్నప్పుడు బైబిల్ చదివేటప్పుడు మాకు చెప్పినటువంటి వాళ్ళు తల కింద బైబిల్ పెట్టుకుంటే చెడు కళలు రావనేటోళ్ళు. నేను కూడా పెట్టుకున్నానే ఒకప్పుడు. బైబిల్ తల కింద పెట్టుకుంటే చెడు కళలు రావు, లేదంటే ఏదో బూతు ఈ చెడు ఆలోచనలు రావు, జ్వరాలు తగ్గుతాయి అనేసి మాకు నేను నేర్చుకున్నటువంటిది. అయితే దేవునిలో ఉన్నటువంటి వాక్యం తెలుసుకున్న తర్వాత, దేవునిలో ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ గాడ్లో మా పవర్ తెలుసుకున్న తర్వాత, ప్రేయర్లో ఉన్నటువంటి శక్తి తెలుసుకున్న తర్వాత అది చేంజ్ అయిపోయింది లైఫ్ అంతా. ఎందుకంటే ప్రేయర్కున్నటువంటి శక్తి మనం తెలియకపోతే మన జీవితాలు ఇలానే ఉంటాయి. ప్రేయర్ చేయడానికి మనకు టైం ఉండకపోవచ్చు. ప్రేయర్లో ఉన్నటువంటి ప్రేయర్ మనకు చేస్తే ఏమవుతుందా, ఏం కాదా, లేదంటే ప్రేయర్ చేస్తే నిజంగానే మారుతుందా, వీళ్ళు ఒట్టిగానే చెప్తున్నారా, మన అన్ని పనులు చేయడానికి టైం ఉంటుంది. యాక్చువల్గా ప్రేయర్ చేయడానికి టైం ఉండదు. దేవుడు ప్రేయర్లో ఏమని చెప్తాడు అంటే, వాక్యం ద్వారా మీకు చెప్తాను. ఎఫెసీయుల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయుల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. 3:20.
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘముల తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాథ్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇది ఊహించు వాటికంటే అడుగు వాటికంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యంలో సెలవిచ్చింది. ఎట్లా మనం అంటే మనం ఒకటి ఊహిస్తాం యాక్చువల్గా, దేవా ఈ పూటకు అన్నమి, లేదంటే ఈ పూటకు ఈ యొక్క 100 రూపాయలు, లేదంటే 10 రూపాయలు, లేదంటే ఈ పూటకు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని ప్రేయర్ చేస్తాం జనరల్గా. అంటే మేమేం చేస్తున్నాం అంటే ఒక పరిస్థితి ఉన్నది, అప్పుల బాధ ఉంది, ఒక అప్పులు ఎవరో ఉన్నారు, సో అప్పులకి ఇవ్వాలి, మనం అప్పులకు మనము కట్టాలి, వాళ్ళు వస్తారు, ఏం చేయాలనేది మనకు ఒక్కొక్కసారి అర్థం కాదు. దాని గురించి ప్రేయర్ చేస్తే దేవా ఈ అప్పు తీరిపోవాలి అని ప్రేయర్ చేస్తే, కానీ దేవుడు ఏం చేస్తాడంట, ఊహించిన దానికంటే అడుగు ఊహించిన దానికంటే అత్యధికంగా అటుకు వాడికంటేనూ ఊహించు వాటికంటేను కూడా అత్యధికముగా ఇస్తాడు. అది ఆ విషయం తెలియాలి మనకు. నిజంగా చెప్పాలంటే ప్రేయర్లోకి పోయేటప్పుడు మనం ప్రేయర్ అంటే నానాక రకాలు. యాక్చువల్గా ప్రేయర్లు అంటే మన కోసం మనం చేసే ప్రేయర్లు, మన కోసం మనము నా ఇంటిని, నా పిల్లలు, నా పొలము కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, అదొకటి ప్రేయరు. రెండోది ప్రేయర్లు ఇది మన అవసరాల గురించి, నాకు అప్పులు ఉన్నాయి దాని, ఇది యాక్చువల్గా ప్రేయరు మొత్తం ఎట్లా చేంజ్ అవుతుంది అంటే మనం ఇతరుల కోసం ప్రేయర్ చేయాలి, మన కోసం మనం ప్రేయర్ చేసుకోకూడదు. ఇది కరెక్ట్, మీరు అన్నారు. మన జీవితం మనకు మనం బాగుపడాలి, మన స్టైల్, మన ఫ్యామిలీ స్టైల్ కానీ, మన యొక్క కుటుంబ స్థాయి కానీ మారాలి అంటే కంపల్సరీ మనం ఒకరి కోసం ప్రేయర్ చేయాలి. ఎవరైతే సేమ్ సిట్యువేషన్లో బాధపడుతున్నారో, సేమ్ పరిస్థితులలో బాధపడుతున్నారో, మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకరిని కోసం ఒకరు ప్రేయర్ చేసుకోవాలని ఉంటుంది బైబిల్లో. కానీ నాకు అనుభవించిన, నేను చేసుకున్న ప్రేయర్ కానీ, నేను చేసుకున్నటువంటి ప్రేయర్లో వచ్చినటువంటి ఆన్సర్ కానీ నాకు ఉన్నది. యాక్చువల్గా నేను ఒకసారి సిట్యువేషన్లో చాలా ఇది అవుతున్నాను. ఒక 2 ఇయర్స్ బ్యాక్ బిజినెస్ లేదు, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ చేస్తున్నాము, బిజినెస్ లేదు, చాలా కష్టం ఉంది. పరిస్థితి ఎట్లుంది అంటే టూ మచ్గా ఉంది. 100 రూపాయలు ఉంటే ఆ రోజు ప్రైజ్ గాడే దేవునికి వందనాలి అని చెప్పి చెప్పుకునే పరిస్థితి అర్థమైంది అనుకుంటాను చాలామందికి. ఎందుకంటే నా సిట్యువేషన్లో మీరందరూ ఉన్నోళ్ళే, ఒకప్పుడు ఉన్నోళ్ళే, నాకంటే బెటర్గా ఉన్నోళ్ళే. అటువంటి పరిస్థితులలో చర్చిలో నేను నేర్చుకున్నాను ఆ వాక్యం. ఒక పాస్టర్ అంట, వాళ్ళ భర్త చాలా సీరియస్గా ఉంది, చాలా డేంజర్ పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇంకో డాక్టర్లు చెప్పేశారు, హోప్ వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పేసినారు 24 అవర్స్లో మేమేం చేయలేము, మా పరిస్థితి ఏముందో మేము చెప్పలేమని చెప్పి ఆ పాస్టర్ వాళ్ళ హస్బెండ్, ఆమె లేడీ పాస్టర్, వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్, సౌత్ ఆఫ్రికాలో జరిగిన స్టోరీ, ఆమె వచ్చి మా చర్చిలో వచ్చి చెప్తుంటే విన్నా నేను. ఆమె ఏం చేసిందంటే, ఆమె ఏం చేయాలి అప్పుడు జనరల్గా అందరూ లేడీస్ ఏం చేస్తారు, ఇక అయిపోయింది వీళ్ళకు చెప్దాం. ఎవరికి చెప్పాలో మీకు తెలుసు కదా, ఎవరికి చెప్తారు? అయ్యగారికి వాళ్ళు ఉంటారు, మనం అది ఇప్పుడు గుర్తు చేసుకోవడం కష్టమే. వాళ్ళందరికీ మనం ఆలోచిస్తాం జనరల్గా. కానీ ఆమె ఏం చేసిందంటే, దేవుని వాక్యంలో నడుచుకుంటున్నప్పుడు, దేవుని ద్వారా నడిపింపబడుతున్నప్పుడు వాళ్ళ భర్త కోసం ప్రేయర్ చేయకుండా ఆ సెక్షన్లో ఉన్నటువంటి అందరికీ పోయి ప్రేయర్ చేసి, సేమ్ సిట్యువేషన్లో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ ఆమె వెళ్ళి ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క చేయి, ఆ యొక్క మంచం దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి ప్రేయర్ చేసింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఏమైందో ఏమో తెలియదు కానీ 24 అవర్స్ తర్వాత వాళ్ళ హస్బెండ్ లేచి కూర్చొన్నాడు. అంటే స్త్రీల యొక్క ప్రార్థన, స్త్రీల యొక్క దేవుని యందు ఉన్న నమ్మకము ఎటువంటిదో అనేది మీకు తెలియజేయడానికి నేను ఈ సంఘటన చెప్తున్నాను. మనమందరము ఏడ్చుకుంటూ ప్రేయర్ చేయొచ్చు, లేకుంటే దేవునికి ఒక బిచ్చగాడి ప్రార్థన చేయొచ్చు. బిచ్చగాడు అంటే తెలుసు కదా, నాకి ఆయన వింటాడో లేదో తెలియదు, కానీ మనమైతే టకటక చెప్పేసి వెళ్ళిపోతాం. అట్లాంటి ప్రార్థన కాదు.
మన ప్రార్థన మన జీవితాన్ని మార్చేలాగా ప్రేయర్ చేయాలి అంటే మనం ఒకరికి ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళకు మనం ప్రేయర్ చేయాలి. నేను అదే మాట విన్నాను. నేను కూడా నా పరిస్థితి ఏంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బుల ప్రాబ్లం, పైసల ప్రాబ్లం, మన తెలంగాణ భాషలో మాట్లాడితే పైసల ప్రాబ్లం అంటాం. సో అలా నేను ఆ వాక్యం విన్నాను. ఆ పాస్టర్కి చేసిన అద్భుతము నాకెందుకు చేయడు దేవుడు? నేను కూడా వేరే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ప్రేయర్ చేద్దామని చెప్పి నేను డ్రైవింగ్లో పోతూ ప్రేయర్ చేస్తున్నాను. ఎవరైనా ఆటో వాళ్ళని చూసి దేవా వీళ్ళని దీవించు తండ్రి, ఎవరైనా రిక్షా వాళ్ళని చూసి దేవా వీళ్ళని దీవించు దేవా, ఎవరైనా కూలీలను చూసి దేవా వీళ్ళని దీవించు, అనారోగ్యంగా పోతుంటే వాళ్ళని దేవా వీళ్ళని దీవించు అనుకుంటూ గంట సేపు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకసారి సడన్గా 3 days ఏమో అయింది, కరెక్ట్గా ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఒకళ్ళు నాకు ఫోన్ చేసి, అన్నా మాకు ఆఫీస్ ఉంది, నువ్వు వచ్చేసేయి, మా ఆఫీస్లో నువ్వు ఉండు, ఇదిగో నీకు చైరు, ఇదిగో నీకు ల్యాప్టాప్ అని చెప్పేసి వాళ్ళు నన్ను ఆఫీస్ తాళం ఇచ్చి మరి నన్ను ఆహ్వానించారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది తిరిగి బిజినెస్. నా వెనక వచ్చింది బిజినెస్. 1 year బిజినెస్ నా వెనక వచ్చింది. నేను బిజినెస్ వెంట పడలేదు, బిజినెస్ నా వెనక వచ్చింది. నేను నమ్ముతారో నంబరు 7-8 months 9 months దాకా అసలు ఊపిరి తిరగకుండా బిజినెస్ స్టార్ట్ అయింది నాకు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అదే అంటున్నాను. మొత్తం మన పరిస్థితికి కారణం మనమే, ఎవరు కాదు, అత్తమామలు కాదు, బంధుమిత్రాదులు కాదు, మన పాస్టర్లు కాదు, ఇంకొకరు కాదు. కొంతమంది ఉంటారు అత్తమామల మీద ఆధారపడి, మా అత్త ఇవ్వలేదు అందుకే నా జీవితం ఇట్లుంది, మా బంధువు నన్ను చూడలేదు అందుకే నా జీవితం ఎట్లుంది. నేను కూడా చెప్పుకున్నానే ఒకప్పుడు, నన్ను కూడా మా వాళ్ళు చూసింటే బాగుండు, నేను అక్కడ ఇట్లా ఉండేకపోయి. కానీ నేను వాక్యంలో నేర్చుకున్న తర్వాత, వాక్యంలో ద్వారా విన్న తర్వాత, ఇది ఎవరి మీద ఆధారపడేటువంటి విషయము కాదు. మనకు మనమే ఆధారపడి మన సిట్యువేషన్ మనమే గుర్తెరిగి దేవుని యందు మన సిట్యువేషన్ అటువంటి పరిస్థితి ఆయన దగ్గర తీసుకెళ్ళి మనం ఆయన పాదాల కింద చెంత పెట్టి మనం ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. అటువంటి ప్రార్థన మన జీవితంలో ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ వాగ్దానాలు ఇస్తారు అందరికీ. మీకు అందరికి తెలిసిందే కదా, చర్చిలలో వాగ్దానాలు ఇస్తారు 31st Decemberన. ఆ వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదు అనేది, అది వాగ్దానం ఏముందో కూడా మాకు ఒకసారి మనం మర్చిపోతాం. కానీ ఆ వాగ్దానాలు నెరవేరుతాయి మన జీవితంలో, 100% నెరవేరుతాయి. ఎందుకంటే మనం ప్రేయర్ చేయాలి, ఆ వాగ్దాన్ని ఎత్తి పట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని మనము విడిచిపెట్టకూడదు. మన పరిస్థితి ఇది ఉంది, నా పరిస్థితి దేవా ఈ వాగ్దాన్ని నువ్వు నెరవేర్చు, నా యొక్క సిట్యువేషన్ నుంచి నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించు అని చెప్పి మనము ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఒకసారి నా పరిస్థితి, నేను ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ సిట్యువేషన్, అంటే ఒకరికి అప్పులు ఇచ్చి మనం ఒక అప్పు ఇప్పించి ఇబ్బంది పడ్డాము. ఆ సిట్యువేషన్లో నేను ఎవరికి చెప్పుకుంటట్లేదు, మీరు నమ్మండి, ఎవరికి చెప్పుకుంటలేదు. మా భార్యకి చెప్పలేను, ఇంకొకరికి చెప్పలేను. ఘోరమైనటువంటి సిట్యువేషన్. ఎవరికి చెప్పుకోకపోయినా కంపల్సరీ దేవునికి చెప్పుకుంటే 100% దేవుడు అంటే అట్లా భార్యకు చెప్పకూడదా, మా భార్య మంచిగా వింటుంది అంటే భర్తకు చెప్పకూడదా, అట్లని కాదు, చెప్పొచ్చు. కానీ కొన్ని విషయాలు ఉంటాయి కంపల్సరీ భర్తకు చెప్పి దేవునికి చెప్పేటి ఉంటాయి. కానీ ఆ సిట్యువేషన్లో నాకు జీవితంలో నెరవేరింది. నేను ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని వాక్యం నేను పట్టుకున్నాను, ప్రేయర్ చేశాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేనటువంటి సంగతులను నీకు తెలియ థ్యాంక్ యూ, నిగూఢమైనటువంటి సంగతులను తెలియజేస్తాను అంటాడు. ఆ వాక్యాన్ని నేను పట్టుకున్నాను. అర్ధరాత్రి 3:30కు లేచి, 3:30 అర్ధరాత్రి 3:30, దేవా ఇగో నా పరిస్థితి ఇది, నాకు మొరపెట్టమని చెప్పావు, నేను ఈ సమయంలో నేను మొరపెడుతున్నాను, నా పరిస్థితి నుంచి మీరు తీసివేయండి, నిగూఢమైనటువంటి సంగతులు తెలియజేస్తా అన్నాడు దేవుడు. అది నాకు తెలియజేశాడు. ఆ పరిస్థితి నుంచి నేను బయటకు వచ్చేసాను.
నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. కానీ ప్రార్థన మాత్రం ఖచ్చితంగా ప్రేయర్ చేయాలి. మన జీవితం లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మనం ఏదో ఈ హరిజనకు సంబంధించిన వాళ్ళు ఇంకోటి అని అంటుంటారు. అది కాదు. మన ప్రార్థనే మన జీవితానికి మార్పు తెస్తుంది. అది వాక్యం ద్వారా మనము ప్రార్థన చేయాలి. నువ్వు నాకు మొరపెట్టుము. ఇది మేము ఆత్మీయత రూట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఒక ఫోన్ నంబర్. ఏ టైం అయినా కానీ దేవుడు పలుకుతాడు. ఏ టైం అయినా కానీ, అర్ధరాత్రి కాదు, నువ్వు ఏ టైం అయినా నడుచుకుంటూ వెళ్తున్నా కూడా, దేవా నువ్వు నాకు మొరపెట్టవనవు తండ్రి. మీ వాక్యంలో సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యంలో సెలవిస్తుంది, నువ్వు నాకు మొరపెట్టము, నీకు ఉత్తరము ఇచ్చేదనని. అది పట్టుకోండి వాక్యాన్ని. ఆ ప్రార్థన, ఆ విధంగామైనటువంటి ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంటుంది. దేవుడు మనకు ప్రతిఫలము వింటాడు. మనకు ప్రతిఫలము 100కు 100% వస్తుంది. అది నేనే ఒక సాక్షి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా అదే పాటించండి, అదే అనుభవించుకోండి. మనం వచ్చామంటే ఆ విషయం మనం నేర్చుకోవాలి. రెండోది, దేవుని కుమారులుగా మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు ఎవరిని మనకు చేశాడు అనేది వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక పలికెను. దేవుని స్వరూపమందు మనం సృజింపబడి ఉన్నాం. ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. ఒకళ్ళు అంటుంటారు కదా, మన చిన్నపిల్లలు అంటుంటాడు, ఈరోజు దేవుని స్వరూపంలో ఉన్నట్టున్నాడు అంటుంటారు. అంటే దేవుడు అంటే మన పిల్లలు అంటాం కదా, నా స్వరూపంలో ఉన్నాడు వీడు అని, నా పోలికలో ఉన్నాడు అని. 27వ వచనంలో ఉంటుంది చూడండి. దేవుడు తన స్వరూపమందు నరిని సృజింతుము, దేవుని స్వరూపమందు వాణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఓకే, ఎట్లా సృజించిండు? పురుషునిగాను స్త్రీనిగాను సృజించిండు. ఈ రోజులలో టెక్నాలజీ ఎక్కువైపోయి వేరే వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు. వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ దేవుడు చేసింది ఏంది? స్త్రీని పురుషుని మాత్రమే చేశాడు. కొంతమంది మన యొక్క తెలివితేటలు ఎక్కువైపోయి మన యొక్క పాశ్చాత్య దేశాల్లో, అది ఎక్కడైనా కానీ, అంటే అక్కడ సౌత్ ఆఫ్రికా కానీ, జపాన్ కానీ, ఇంకొక వేరే అదర్ కంట్రీస్లలో వాళ్ళ దేవునికి విరోధంగా కొన్ని వర్గాలు రూపింపబడుతున్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీని గాను పురుషుని గాను సృజించిండు, వేరే ఏది లేదు. దాని కింద బాగుంటుంది 28వ వచనం బాగుంటుంది, చదవండి ఒకసారి. దేవుని వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. వాళ్ళని ఎట్లా ఆశీర్వదించాడు దేవుడు? యాక్చువల్గా దేవుడు వాళ్ళను ఆశీర్వదించాడు. మొదట వాళ్ళను స్త్రీని పురుషుని చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. జనరల్గా మనం ఏం చేస్తుంటే, ఈ భూమి మీద అధికారము మానవునికి ఇచ్చాడు. అది మనం గ్రహించాలి. భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్. అది భూమి మీద ఉన్నటువంటి అధికారము దేవుడు మనకు ఇచ్చాడు. మనం అనుకుంటాం, దేవా ఇదేంది, ఈ పరిస్థితి ఏంది నాకు, ఈ కష్టం ఏంది నాకు, అబ్బో ఏమేమి మాటలు మాట్లాడతాంలే, ఘోరం, నాకు అవసరమా,
ఈ కష్టాలు, ఈ బాధలు అవసరమా? ఈ ఈ ఇది నాకేనా? నేను ఒక్కనే ఉన్నానా? ఇట్లా నువ్వు నాకు కష్టాలు పెట్టినావు. ఆయన ఏం చేశాడంటే మనల్ని ఆశీర్వదించాడు, భూమిని స్వాధీనపరచుకోమని, స్వతంత్రించుకోమని చెప్పి ఇచ్చాడు వాగ్దానం. అది మనము గ్రహించట్లేదు. దేవుడు డైరెక్ట్గా ఆకాశం నుంచి ఏదైనా కార్యము చెయ్యాలి అంటే అది మానవుని ద్వారానే చేస్తాడు, డైరెక్ట్గా చేయడు. నిన్ను నన్ను వాడుకుంటాడు. ఇప్పుడు అదే మేము చేస్తున్నాం. దేవుడు మా ద్వారా, మీ ద్వారా దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డైరెక్ట్గా దేవుడు మనల్ని కాదు, భూమి మీద ఉన్నటువంటి అధికారం మనకిచ్చాడు. దేవా నువ్వు ఏమన్నా చెయ్యి అని అంటాం. నీకు తెలివితేటలు, జ్ఞానము అన్నీ ఇచ్చిన దేవుడికి, దేవా నేను ఈ పని చేస్తున్నాను, ఈ కార్యం చేస్తున్నాను, లేదంటే ఈ పరిస్థితి నుంచి నేను బయటికి రావాలనుకుంటున్నాను, మీ సహాయము చేయండి, మీ యొక్క కృప దయచేయండి, మీ కనికరము, మీ యొక్క ఆశీర్వాదం దయచేయమని మనం అడగాలి తప్ప దేవుడు డైరెక్ట్గా వచ్చి దేవుడు మనకు చేయడు. అట్లా దేవుడు అట్లా మనం సృజించిన తర్వాత దేవుడు అందరినీ వాడుకున్నాడు. చాలా ఉన్నాయి అట్లా చదువుతా పోతే. మోషే ఉన్నాడు, దానియేలు ఉన్నాడు. అట్లా యేసుక్రీస్తు కూడా అట్నే వచ్చాడు. యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన ద్వారా ఈ లోకంలో కార్యాలు నెరవేర్చాడు. ఆయన కుమారుని ద్వారా కొన్ని కార్యాలు నెరవేర్చాడు. అదే విధంగా నేను ఆయన కార్యాలు మనం చేయగలిగిన వారు. అంటే మా జీవితంలో చేశాడు దేవుడు, అందుకే మేము ఇక్కడ ఉన్నాం. మీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఇచ్చిన అధికారం ఏందో మనం గ్రహించగలగాలి. ఆయనకున్నటువంటి శక్తి ఏందో, ఆయన మనకిచ్చినటువంటి శక్తి ఏందో, భూమి మీద ఉన్నట్టు అన్నిటినీ ఏలాలన్నాడు. సమస్త అధికారము ఒక చోట ఉంటుంది. మత్తయి సువార్తలో, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి ఆ మాట చదవండి. లూకా 10:19. దేవుడు ఇదిగో పాము వలె తేలును, త్రొక్కుటకు శత్రువులు బలవంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించినాను. థ్యాంక్ యూ. మనకు అంటే నేను కొంతమంది అంటుంటారు పాములు మరకట మరి నేను తొక్కుతాను అంటుంటారు. మనకు పరిస్థితులే మనకు వాటిని ఇవన్నీ శత్రువులు అని, ఇవన్నీ సైతానికి సంబంధించినటువంటి విషయాలు, సైతానికి సంబంధించినటువంటి పరిస్థితులు, చెడు కార్యాలకు సంబంధించినటువంటి విషయాలు. అటువంటి అధికారం మనకి ఇచ్చినప్పుడు మన అధికారం మన దగ్గర పెట్టుకొని, దేవా నువ్వు చెయ్యి, నువ్వు నన్ను కష్టాలు పెట్టినకే నన్ను పెట్టావా, నన్ను బాధలు పెట్టినకే తీసుకొచ్చావా, నన్ను అందరిలో అవమానం పొందడానికే తీసుకొచ్చావా, నా పరిస్థితి నుంచి నువ్వు అది మనము దాని జ్ఞానం వాడాలి. దేవా నాకు అధికారం ఇచ్చావు తండ్రి, నా పరిస్థితి నుంచి నేను బయటికి రావాలని ఇష్టపడుతున్నాను. అది మనము అందరము చేయగలగాలి. ప్రతి పరిస్థితి నుంచి బయటకు వస్తాం. నాకు చెప్పకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి చెప్పకపోవచ్చు, వేరే వాళ్ళకి చెప్పకపోవచ్చు, లేదంటే ఈ పూట ఎక్కడ అన్నం దొరుకుతుందో మనకు తెలియకపోవచ్చు. నేను అటువంటి పరిస్థితి నుంచి వచ్చినన్నే. నేనేమి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే మామూలు విషయం కాదు. మీరు చెప్తే మా వాళ్ళకు చాలామంది అనుకున్నారు వీడు చచ్చిపోయినాడు అనుకున్నారు, వీళ్ళ ఫ్యామిలీ. నిజం, అబద్ధం చెప్పట్లేదు. పచ్చి పులుసు చేసుకోవడానికి డబ్బులు లేవు. పచ్చి పులుసు అంటే తెలంగాణలో అది టమోటా కాదు, మా భార్య బాగా చెప్తుంది, చింతపండు, కారము, పొడి, ఉప్పు అనుకుంటా పచ్చి పులుసు. అది చేసుకోవడానికి డబ్బులు లేవు. ఈరోజు నేను అది మర్చిపోయినా. ఆమేన్. అటువంటి పరిస్థితి నుంచి మేము ఈరోజు ఒకరికి ఆశీర్వాదకంగా దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఆ శక్తి మీకు ఉన్నది. నాకైతే ఎట్లా ఇచ్చాడో దేవుడు, నేనైతే ఎట్లా మొరపెట్టాను దేవునికి, మీరు కూడా ఏ పరిస్థితి అయినా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ, అసలు ఘోరమైన సిచ్యువేషన్ అనుకోండి, ఇంకా బ్రదర్ అసలు నేను చెప్పుకోలేను, నా పరిస్థితి ఘోరం,
మీకు తెలియదు, నాకు చెప్పకు. దేవునికి మొరపెట్టు. 100% నేను రాసిస్తా మీకు. ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాంటి నమ్మకంతో మనం ఈ యొక్క జీవితాన్ని ఈ యొక్క మనం ప్రార్థనా లైఫ్ని కానీ మనం ఏందో అధికారం తెలుసుకుంటే కానీ మనము మన జీవితం ఇలా ఉండదు. మేము ఇలా ఉండేటోళ్ళం కాదు. మా కుటుంబాన్ని చూసినట్లు మా బంధువులు చాలామంది ఉన్నారు. అలా ఇప్పుడు ఇట్లా ఉండేది కాదు, మేము ఇట్లా ఉండేటోళ్ళం కాదు. మా కొడుకులు మా కూతుర్లు ఇట్లా ఉండేటోళ్ళం కాదు. నాకు తెలియదు నేను బెంగళూరులో నా కూతురుని చదివిపిస్తానని. మేము చదివిపిస్తాను. బెంగళూరు అంటే ఎక్కడ భయం వేసేది ఒక్కొక్కసారి. అమ్మో అంత దూరమా బెంగళూరు అని. ఈరోజు అమ్మాయి అక్కడే చదువుతుంది. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. నేను చార్జాలకు పోతున్నా. చార్జాలకు అంటది. రానైనా పోదాం, అందరు నిన్ను అడుగుతున్నారా అంటే నేను రాను, వస్తుంది తీసుకొస్తా చూపిస్తా. అంతగానో మేము ఆశ్రదింపబడుతున్నామని చెప్తున్నాను కాబట్టి ఎక్కడి నుంచి ఆశ్రదింపబడుతున్నాం, ఎక్కడి నుంచి నేర్చుకున్నాం ఇదంతా. ఏదైతే మీ సంఘాలకు వెళ్తారో అక్కడ ఉన్నటువంటి వాక్యం బోధిస్తున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు వాక్యాలను ఇచ్చిన వాగ్దాలను మనం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం ఏదైనా, ఏ సిట్యువేషన్ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా మారుస్తుంది. 100% మారుస్తుంది. చెప్పకు అనారోగ్యం, నాకు చెప్పాల్సిన పని లేదు, చెప్పుకోవచ్చు, తప్పు కాదు. చెప్పుకుంటే ఏమంటారంటే, హలో బ్రదర్ నాకు చాలా ఇదిగా ఉంది, నా పరిస్థితి ఇదిగా ఉంది. ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకున్నాను అనుకో, ఆయన ఏమంటాడు, ఆయన ఆత్మీయతలో ఉన్నాడు అయితే బ్రదర్ నీకోసం ప్రేయర్ చేస్తా అంటాడు. లేదంటే అన్న ఈ వాక్యం చదువుకో, నేర్చుకో, దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు అంటాడు. కానీ కొంతమంది ఉంటారు, అది ఎటో వెళ్ళిపోతుంది, టీవీ దాకా వెళ్ళిపోతుంది, అది పేపర్లో వచ్చేస్తుంది. అమ్మో ఆయన ఎట్లా అంట, అప్పుల పాలైపోయిందంట, ఘోరమైన పరిస్థితి అంట, వెళ్ళిపోతుంది మొత్తం. హైదరాబాద్కి న్యూస్ వచ్చేస్తుంది. ఇది ఏ సిట్యువేషన్ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ దేవుడు విడిపిస్తాడు అని చెప్పడానికి నేనొక సాక్ష్యం, మా కుటుంబము ఒక సాక్ష్యం. మేము ఎవరి మీద ఆధారపడి జీవించట్లేదు, ఒక దేవుని మీదనే ఆధారపడి జీవిస్తున్నాం చెప్పడానికి ఈరోజు మేము మీకు వాక్యం చెప్తున్నాను. లాస్ట్గా దేవుని మీద మనం విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, దేవుని మీద ఎలా మనం నమ్మకం కలిగి ఉండాలి. చివరి వచనం ముగిస్తాను, 10 నిమిషాలు. ఎవరి మీద మనం ఆధారపడి ఉండాలి? ఎవరి మీద బాగా చెప్తున్నారు మీరు? ఎవరి మీద ఆధారపడాలి? ఎక్కడ? గవర్నమెంట్ మీదనా? గవర్నమెంట్ మీదనా? లేదంటే ఇందాక చెప్పాను మా అత్త మామూల మీదనా? లేదంటే ఆస్తిపాస్తుల మీదనా? ఏ దాని మీద వద్దు. అంటే ఆధారపడడం తప్పు అనట్లేదు నేను, దేవుని మీద ఆధారపడకపోవడం తప్పు అంటున్నాను. ఆస్తిపాస్తులు ఉండడం తప్పు కాదు, బంధుమిత్రాదులు ఉండడం తప్పు కాదు, దేవుని మీద ఆధారపడకపోవడం తప్పు అని చెప్తున్నాను. అన్నీ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ మనం వెంట వెళ్తే అవన్నీ మన వెంట వస్తాయట. ఆస్తిపాస్తులు మన వెంట వస్తాయి, బంధుమిత్రాదులు మన వెంట వస్తారు, డబ్బు మనకేం కావాలో అన్నీ మన వెనకాల వస్తుంది. మత్తయి సువార్త రాసి ఉంటుంది 6:33. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకాలి. ఇదే మేము చేస్తున్నాం ప్రజెంట్. ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మేము ప్రజెంట్ వెతుకుతున్నాం. ఆ వెతకడంలోనే చార్జాన్లో మీటింగ్స్ పెట్టడం అనేది మాకు ఎవరికి ఎక్కడి నుంచి పైనుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏం రాదు. మాకున్న ఆశను బట్టి మేము ఆ రాజ్యాన్ని వెతుకుతున్నాం కాబట్టి, ఆయన నీతిని వెతుకుతున్నాం కాబట్టి ఇక మీటింగ్స్ పెట్టి మేము ఆశ కలిగి ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. మాకు అవన్నీ వస్తాయి. ఇంకా మాకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ యొక్క ఆయన మీద ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ మాకు ఏమీ ఉండదు. మీరు నమ్మండి, దేవుని మీద ఆధారపడండి, మీకు అవన్నీ వచ్చేస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో క్లియర్గా రాసి ఉంటుంది. ఒక్కసారి చదవండి.
12:2 మీరు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఏం మారాలి? మనసు మారాలి. మనసు మారాలి అంటే ముందు దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మనసు మారితే మిగతా అన్నీ మారుతాయి. ఒక పాస్టర్ చెప్తాడు, ఇన్సైడ్ లోపల మారితే బయట సిచ్యువేషన్ మొత్తం మారుతుంది. లోపల ఏమున్నాయో మీరు బైబిల్ చదివితే తెలుస్తుంది. చాలా ఉన్నాయి. అది ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది. ఆశని, అదేంది, ద్వేషము, కోపము, క్రోధము, గలతీలు రాసిన పత్రిక అన్నీ రాసింటాడు. లోపల ఏమున్నాయో మొత్తం రాస్తాడు. మాకు అవి మనం చదివితే భయం వేస్తుంది. మనసు మారాలి. మనసు మారితే మన బయట ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం మారుతుంది. ముందు లోపల ఏముందో అది మారితే మన బయట ఉన్నటువంటి అది ఏదైనా కానీ, పరిస్థితులు ఏదైనా కానీ మనసు మారాలి. మనసు మారితేనే మనిషి మారుతాడు. ఇన్సైడ్ మారకుండా పైనుంచి ఏమైనా నేను ఏదైనా వేసుకున్నాను అంటే అది ప్రయోజనము లేదు. ప్రార్థన చేయాలి, ఆయన మీద ఆధారపడాలి మొదటిగా. తర్వాతగా మనము ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఎలాంటి విశ్వాసం అనేది ఒక్క వచనం, లాస్ట్ వచనం, మార్క్ రాసిన సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్క్ 9:23. మార్క్ రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. నమ్ముట నీ వలనైతే ఏం నమ్మాలి? దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం ఎలా నమ్ముతాము? ప్రార్థన చేయడం వల్ల. ప్రార్థనలో మనం ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మనకు వచ్చినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆన్సర్ని బట్టి మనం ఆయన మీద ఆధారపడతాము. ఆయన మీద ఆధారపడినప్పుడు మన విశ్వాసం కూడా అలానే బలపడుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, ఇది లేదని కాదు, సమస్తం అంటే అన్నీ వస్తాయి. దాంట్లో ఇది లేదు, అది లేదు, ఇంకోటి అని ఆయనకి అసాధ్యమైనది ఎటువంటిది ఏది లేదు. ఏదన్నా ఉంది అంటే అది ఏది లేదు. అది ఇచ్చినాడు మనకు, ఆ అధికారం ఇచ్చాడు దేవుడు మనకు ఈ యొక్క భూమి మీద. మనం అంటాము, దేవా నాకు వచ్చి చేయి, నాకు అది నువ్వు చేయి, ఆయన మీద నెప్పమేస్తాం. నువ్వు డబ్బున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, లేదంటే మంచి తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, లేదంటే ఇంకొక కార్లో పోయేటోళ్ళనే దేవుడు నేను అనుకుంటాను. నేను అనుకున్నదే మీకు చెప్తున్నా. మంచి ఇళ్ళనే ఉన్నోళ్ళకే, డబ్బున్నోళ్ళకే డబ్బు ఇచ్చేస్తావు, లేనోళ్ళ మాత్రం లేనట్టుగా. ఇది డైలాగ్, కామన్ డైలాగ్. ఉన్నోళ్ళని ఉన్నట్టుగా దేవుడు ఆశ్రయిస్తాడు, లేనోళ్ళని లేనట్టుగా పోతాం అనేది మన యొక్క దానికి అది కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. మనం ఏది నమ్ముతున్నాం, ఏమి విశ్వసిస్తున్నాం, ఏమి చూస్తున్నాం, ఏమి వింటున్నాం అనేది చాలా. నమ్మకం రావాలంటే మనం చూడాలి, నమ్మకం రావాలంటే ఏదైనా వినాలి, నమ్మకం రావాలంటే ఇంకోటి ఏదో ఒకరితో మాట్లాడాలి. ఇప్పుడు ఏదైనా నేను చర్చికి వెళ్ళాను అనుకోండి, ఎగ్జాంపుల్, అక్కడ ఏదైనా వింటున్నాను, వాక్యం వింటున్నానంటే అది విన్నదాన్ని బట్టి మనకు నమ్మకం వస్తుంది. ఒక టీవీ సీరియల్ చూస్తున్నానంటే అది విన్నదాన్ని బట్టి నాకు ఆలోచనలు వస్తాయి. ఒక అబ్బాయి ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో. 9 సంవత్సరాల బాలుడు అబ్బాయి రోజు యూట్యూబ్ చూస్తున్నాడు. కిల్లర్ మూవీ అంటే చంపుకుండే చంపే సినిమా. ఎలా మానవుని చంపాలి, జనాల్ని ఎలా చంపాలి అనేది 9 సంవత్సరాల బాలుడు ఆ యూట్యూబ్లో ఆ సినిమా చూస్తున్నాడు. అంటే దాదాపు ఒక 10-15 సార్లు చూసిండు. పోయి ఒక వెళ్తూ ఒక అతన్ని మర్డర్ చేసేసిండు. అంటే అబ్బాయి ఏం చేశాడు? అంతకుముందు వాళ్ళ ఇంట్రాగేషన్లో తెలిసిందంట, అబ్బాయి ఎక్కువగా యూట్యూబ్లో
చంపుతున్న సినిమాలు సన్నివేశాలు చూశాడు. ఆ అబ్బాయి ఏమైపోయాడు? అబ్బాయి వెళ్ళిపోయాడు ఇంకా సెంట్రల్ జైలుకి. అంటే మనమేం చూస్తున్నాము, మనమేం వింటున్నాము, మనమేం మాట్లాడతాం. ఏమి వింటామో అది మాట్లాడతాం, ఏమి చూస్తామో అది మనకు మనసు గ్రహిస్తుంది. ఏది ఎక్కువగా మనము ధ్యానిస్తామో అది మనకు జీవితాన్ని నడిపిస్తుంది. నువ్వు ఏం నమ్ముతున్నావు? ఈ మధ్య వినే ఉంటారు, బెంగళూరులో ఒక డాక్టర్ని అలా వైఫే చంపేసింది. ఎందుకు చంపింది అంటే ఆమె ఎలా చంపాలో గూగుల్ ఎతికిందంట, భర్తని ఎలా చంపాలో అది చూసిందంట, ఇట్లా చంపాలి అట్లా చంపాలనేసి. ఆమె మైండ్ సెట్ ఏమైపోయింది, దేని విషయంలో ఎందుకు ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఆమె డిసైడ్ అయిపోయింది. ఆమె మైండ్ అంతా ఎలా వెతకాలి, ఎలా రూట్లో పోతే ఈయనని చేయొచ్చు, అది అక్కడ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఇట్లా వెతికి ఆయన చంపింది అని మాత్రం వచ్చింది. ఏదైనా ఉండొచ్చు సిచ్యువేషన్, ఏదైనా బాధ ఉండొచ్చు, ఏదైనా కష్టం ఉండొచ్చు, ఏదైనా ఇక చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు, ఇంకొకటి ఏదైనా ఉండొచ్చు. నేను అంటున్నా ఆ సిచ్యువేషన్ అన్నిటికీ మనకు ప్రార్థనలో జవాబు వస్తుంది. ఈ యొక్క వాక్యం ద్వారా మనకు బైబిల్లో ప్రతి దానికి మనకు ఆన్సర్ దొరుకుతుంది. అది దొరికితే ఆ రోజు నుంచి నీ సిచ్యువేషను మారిపోతుంది. ప్రతి సిచ్యువేషన్లో దేవునికి వాక్యం ద్వారా పట్టుకొని ప్రార్థన చేయాలి. అదేదైనా ఉండదు. చిన్నపిల్లడు ఉండొచ్చు, నాకు చదువు రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఆ టీచర్ చెప్పేది నాకు ఏమీ ఎక్కట్లేదు, ఎగ్జాంపుల్ ఏమీ రావట్లేదు అన్నా మీరు మోకరించి ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు అజ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చదివినోనే ఈ లోకల్గా ఇక్కడనే పక్కనే ఇక్కడ ఈ నంద్యాల చదువుకున్నానే డిగ్రీ, కానీ హైదరాబాద్కు పోవడం వల్ల ఆ ఏరియా ప్రాంతాల వాళ్ళతోటి బిజినెస్ చేయడం వల్ల నా లైను తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది. అంటే నేనేం చేస్తున్నాను, వాళ్ళందరితోటి సహవాసం చేస్తున్నాను. అది కాకుండా తెలంగాణ అంతటే మొత్తం హైదరాబాద్ అంతటే కాదు, తర్వాత ఏమైంది, మెల్లగా ఆత్మీయత సహవాసం వచ్చింది. ఆత్మీయతలో సహవాసంలో ఏం నేర్చుకుంటున్నాం, ఎలా నడిపించారు, ఎలా తరఫీదిచ్చారు, ఎలా మాట్లాడాలో చెప్పారు, ఎలా జీవితాన్ని కట్టుకోవాలో చెప్పారు, అది మేము నేర్చుకున్నాము. ఆ భాష అందుకే మాకు ఈ స్లాగ్ ఇక్కడ ఈ మన రాయలసీమ మన ఊరి భాష రాదు ఒక్కొక్కసారి. అంటే మనం ఏం చెప్తాం అంటే మనము మన యొక్క సహవాసం ఏమై ఉంటున్నది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఆత్మీయులతోట, ఇంకొకళ్ళతో. నేను వీళ్ళతో చేయను వాళ్ళతో చేయను అని చెప్పను. మన జీవితం బాగుండాలి, మన జీవితం కట్టబడాలి, మన జీవితం అంచెలంచెలుగా ఎదగాలి అంటే మన సిచ్యువేషన్కి మనమే కారకులం, వేరే వాళ్ళు కానే కాదు, దేవుడు కూడా కాదు, సైతాన్. మనం వేస్తాం సింపుల్గా సైతాన్ మీద వేసేస్తాం. ఈరోజు సైతాన్ గారు తొక్కేసాడు ఈరోజు, నాకు వాంది కాదు తప్పు, మనదే తప్పు, మనం ఆలోచన విధానమే తప్పు. దేవుని వాక్యం మనలో లేకపోతే ఆలోచనలన్నీ వస్తాయి. ఏమైనా నేర్చుకున్నారా, ఏమైనా తెలుసుకున్నారా, ఏమైనా నేర్చుకోండి. అలా మన జీవితాన్ని మనం జీవించగలిగితే వాక్యం ద్వారా ప్రతి విషయాన్ని మనము ప్రతి విషయానికి మనం దేవుని ప్రార్థనలో పెడితే మన యొక్క సమాధానం దొరుకుతుంది, మన జీవితానికి ఆన్సర్ దొరుకుతుంది. మనం ఎవ్వరి మీద పడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, దేవుడి వాక్యాన్ని దీవించాలని ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో మనము తెలియటువంటి ఎదిదయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. అందరూ ఒక కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి ఇద్దరు దాసుల ద్వారా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ వచ్చాడు కనుక అందరూ ఒక కళ్ళు మూసుకుందాం. చివరి ప్రార్థనలో ఉండండి. సకల ఆశీర్వాదములకు కారణాభూతుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నా.
ఈ మొదటి రోజున ఇద్దరు దాసులను మీరు నిలబెట్టి నాతో, మాతో, మా ప్రాంత ప్రజలందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. విన్న ప్రతి బిడ్డ హృదయములో యేసు నామములో నీరు కట్టి ఫలింపచేయండి. సాతాను దొంగిలించకుండా మీరు సహాయపడమని ప్రార్థన చేస్తున్నా. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ 3 రోజులు ప్రభువా యేసయ్య ఆశీర్వాదపు పండుగలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మా గ్రామం అంతటికి దీవెనకరంగా ఉండాలి. మా గ్రామ పరిసర ప్రాంతాలంతటికి దీవెనకరంగా ఉండాలి. ఆ రీతిగా మీరే ముందు నడిపించాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. విత్తిరాని దాసులు ఇద్దరిని, వారి కుటుంబాలను, మీరు అప్పగించిన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీవు ఆశీర్వాదములకు కారకులగుటకే, వారసులగుటకే మీరు పిలిచారు. అట్టి దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నింపండి. రేపటి దినమున 3వ రోజున మీ చేతులకి అప్పగిస్తున్నా. ఈ మొదటి రోజు ఈ రీతిగా మీరు జరిగించి ముగిస్తున్నందుకు, మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ, దైవ సేవకులను, మా గ్రామాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభునామన ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసం చేరుకుడిన మనకును సకల పరిశుద్ధులకును, ఈ దినమందు వాక్యం అందించిన దాసులకును, వారి కుటుంబాలకును, పరిచర్యకును సదా దేవుడు నిత్యము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చేద్దాం హల్లెలూయా. మరి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ముగించబడింది. పిల్లలు అల్లరి చేద్దునైనా దయచేసి సుధాకరయ్య గారు భోజన సిద్ధపరుస్తున్నగా 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరే కాకుండా మీతో కలిసి మీరు ఉదయాన్నే లేస్తే ఎవరైనా కానీ ఒక యజమాడు అమ్మా పనికి కొంతమందిని తీసుకురమ్మంటే ఏం చేస్తారు? మీరు గృహం చుట్టూ, ఇంటి చుట్టూ తిరిగి రామ్మ రా తల్లి అంటారు. అట్లాగనే రేపటి దినాన మీరే కాకుండా మీ ఇంటి పక్కల, ఇరుపక్కల ఉన్న వారిని కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. ఇంకొక మనవి, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే, ఎవరిని? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే, మీ చేతులను బలపరిస్తే, మీకు దేవుడు ఆశ కలిగిస్తే, రేపటి దినాన భోజనానికి ఎవరైనా కానీ మీలో ఒకరు సిద్ధపడవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మేము చేయలేక కానీ ఏ విధంగా అయినా సహాయం చేస్తాం ఆర్థికంగా, నో ప్రాబ్లం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడూ 360 రోజులు వచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయలేదు కనుక సంవత్సరానికి ఒకేసారి ఏర్పాటు చేస్తాం. ఈ విషయాన్ని మీరు కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. గత 8 ఏళ్ల నుంచి ఇలాగా కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని గమనించండి. దీని వెనక ఎంతో ప్రయాస, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గనక ఒకవేళ స్థానికంగా ఉన్న స్టేజ్ పైన ఉన్న సేవకులతో నా మనవి, నా యొక్క ప్రేమపూర్వకమైన మనవి ఏంటంటే, ఒకవేళ మీ సంఘాల్లో రేపు ఆ మరుసటి రోజున ఏదైనా సంఘ కార్యక్రమాలు స్థానికంగా ఉన్న చేసే సంఘం కావచ్చు, పెందెకోస్తు సంఘం కావచ్చు, అసెంబ్లీ సంఘాలు కావచ్చు, ఒకవేళ మీకుంటే మీ సమయాన్ని అనుకూలతను చూసుకొని దయచేసి సంఘం అంతా కూడా గ్రౌండ్లో ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలని సభాపూర్వకంగానే నేను తెలియజేస్తున్నాను. కనుక మీరు కూడా అర్థం చేసుకుంటారని ఎంతో ప్రేమతో మరి అడుగుతున్నాం. మీరు కూడా ఈ విధంగా సహకరించి ఈ సభలు దేవుడు ఘనంగా జరిగించినట్లుగా మీ వంతుగా మీరు సహకరించిన వారుగా ఉంటారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, రేపొచ్చే రోజున మీరందరూ కూడా మీతో పాటు ఇంకా అనేకులను తీసుకురండి. 6:30 గంటలకే ప్రార్థన ప్రారంభించబడి వీలైనంత త్వరగా 9-9:30కే ముగిస్తాం. ఈరోజు కాస్త మొదటి రోజు ఆలస్యంగా ప్రారంభించబడి ఆలస్యంగానే ముగించబడింది కనుక
ఆలస్యం అంటే పెద్దగా ఆలస్యం కాదు, కానీ 10 రే మనం మన పాపములను ఎప్పుడు కాసేపు ఉండండి ఆయన, సన్నిధిలో అయిపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, 10 గంటలకే 10 గంటలు ఇంకా కాలేదేమనుకుంటున్నా.